దర్శకరత్న శ్రీ దాసరి నారాయణరావు గారు కూడా స్పెషల్ విషెస్ని పంపించారు. సో లెట్స్ హ్యావ్ అ లుక్ అట్ ద స్పెషల్ ఏవి ఫ్రమ్ దాసరి నారాయణరావు గారు. అందరికీ నమస్కారం. ఈరోజు కన్నుల పండుగగా జరుగుతున్న ఈ ఆడియో ఫంక్షన్కి నేను రాలేకపోయినందుకు నన్ను క్షమించమని కోరుతూ, కళ్యాణ్ నా కాంపౌండ్లో వచ్చిన బిడ్డ. వాడు అసిస్టెంట్ డైరెక్టర్గా, ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్గా, ప్రొడ్యూసర్గా నా కళ్ళ ముందు పెరిగి ఇవాళ ఒక చక్కని ప్రొడ్యూసర్గా ఎదిగాడు. ఈ రోజున పూరి జగన్నాథ్తో లోఫర్ సినిమా తీయగలిగే స్థాయికి వచ్చాడు. నాకు చాలా గర్వంగా ఉంది. వాడి సక్సెస్ నేను ఎప్పుడూ కోరుకుంటూ ఉంటాను. ఎందుకంటే ఇవాళ పూరి జగన్నాథ్, నేను జగన్ అని పిలుస్తాను, నాకెంతో ఇష్టమైన డైరెక్టర్. ఈజ్ ఏ ప్రొడ్యూసర్స్ డైరెక్టర్. ఇవాళ అనుకున్న షెడ్యూల్ ప్రకారం సినిమాని కంప్లీట్ చేసి అన్నీ తనే అయి సినిమా చెప్పిన డేట్కి విడుదల చేయగలిగిన డైరెక్టరు పూరి జగన్నాథ్. హీరోలతో సంబంధం లేకుండా తన కథే హీరోగా నమ్మి ఎవరితోటైనా సరే సినిమా తీయగలిగిన సమర్థుడు. ఇవాళ అతను తీస్తున్న లోఫర్ టైటిల్ ఇడియట్ లాగా, ఇడియట్ ఒక కొత్త కల్ట్ అలవాటు చేశాడు పూరి. అదే కల్ట్ మళ్ళీ లోఫర్తో మళ్ళీ ప్రారంభించాడు. అది కూడా వరుణ్ తేజ్ తోటి. వరుణ్ తేజ్ చిన్నప్పటి నుంచి నాకు తెలుసు. అతని ఫస్ట్ పిక్చర్ ముకుంద చూసి నాగబాబు ఫోన్ చేశాను, ఇతనికి మంచి భవిష్యత్తు ఉందని. తర్వాత మొన్న కంచి చూశాను. ఈ రెండో అవకాశం, అలాంటి సినిమా దొరకడం నిజంగా అతని అదృష్టం. ఒక మంచి దర్శకుడి చేతిలో రాటు తేలినట్టుగా నటించాడు. ఇప్పుడు మరొక సక్సెస్ఫుల్ కమర్షియల్ డైరెక్టర్ చేతిలో ఒక కమర్షియల్ సినిమాతో వస్తున్నాడు లోఫర్. ఈ సినిమా ఘన విజయాన్ని సాధించాలని, ఇది ఈ మధ్య వరుసగా చిన్న సినిమాలు సక్సెస్ అవుతున్నాయి. ఇది చిన్న సినిమా అని కాకపోయినా దర్శకుడు సినిమాగా ఇది ఘన విజయాన్ని సాధించాలని, మా కళ్యాణ్కి డబ్బులు బాగా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.